నమస్తే సార్. ఈరోజు జూన్ 20, 2025వ తేదీన జీడిపల్లి గ్రామం బెల్గుప్ప మండలం అనంతపురం జిల్లాలో ఆంజనేయులు గారి తోటలో ఉన్నాము. ఆంజనేయులు గారు 4 ఎకరాల్లో అరటి తోట సాగు చేస్తున్నారు. ఆయన సాగు చేయబట్టి ఇక్కడికి 60 days అవుతుంది ఆయన ఇక్కడ అరటి నాటి. ఆ తర్వాత ఈయన 2 ఎకరాల్లో యుఎల్ వారి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలని చెప్పేసి ఆయన 2 ఎకరాలు యుఎల్ వారి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ యుఎల్ వారి ఆర్గానిక్ కూడా ప్రోడక్ట్స్ ని ఈయన మే 2వ తేదీన 2025వ రోజు ఇక్కడ సాయిల్ అప్లికేషన్ ద్వారా పేడెరులో కలుపుకొని బయోగ్రో 5 kgs, గ్రోవెల్ 3 kgs, బయోఫట్ 4 kgs, బయోటానిక్ 2 kgs ఇక్కడ ఈయన సాయిల్ అప్లికేషన్ ద్వారా పేడలో కలుపుకొని బెల్లం నీటిని వాటిలో కలుపుకొని ఇక్కడ ప్రతి ఒక్క చెట్టుకు వేయడం జరిగింది. ఒక్కొక్క చెట్టుకు ఈ 14 kgs మొత్తం ఒక్కొక్క చెట్టుకు వేయడం జరిగింది. ఇక్కడ చేసిన తర్వాత ఇప్పటికీ 50 రోజులైంది సాయిల్ అప్లికేషన్ చేసి. ఏ విధమైనటువంటి రిజల్ట్ ఇక్కడ ఉంది అని చెప్పేసి గమనిద్దామని చెప్పేసి ఇక్కడ తోటలోకి వచ్చాము. కానీ ఇక్కడ ఆయన ఆంజనేయులు గారు తోటలో మనకి లేరు, ఆయన వేరే పని మీద బయటికి వెళ్ళారు. ఆయన అల్లుడు మొత్తం తోట ఇతనే చూసుకుంటుంటాడు. ఇతని పేరు ఇక్కడ కార్తిక్ ఉన్నారు. కార్తిక్, మీ ఏ ఊరు? నా జీడిపల్లి గ్రామం బెల్గుప్ప మండలం అనంతపురం జిల్లా. ఓకే, ఇక్కడ మనం సాయిల్ అప్లికేషన్ చేసాము కదా, నువ్వు కూడా ఉన్నావు, నీ దగ్గర చేసాము. సాయిల్ అప్లికేషన్ చేసిన తర్వాత ఇప్పటికి మనం చేసి 50 రోజులైంది. అవునన్నా. ఈ 50 రోజుల్లో ఎటువంటి మార్పులు ఉన్నాయని చెప్పి ఇక్కడికి గమనించామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం మేము. మీరు కూడా తోటలో ఉన్నారు కదా, ఇక్కడ మీరు ఎటువంటి మార్పులు అనేది చూశారని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఇక్కడ మీరు 2 ఎకరాల్లో కెమికల్స్ యూజ్ చేశారు, 2 ఎకరాల్లో ఆర్గానిక్ ప్రోడక్ట్ యూజ్ చేశారు. ఈ రెండింటి మధ్య ఇప్పటికి ఈ 50 రోజుల్లో ఎటువంటి డిఫరెన్స్ ఉందని చెప్పి మేము చూద్దామని ఇక్కడికి వచ్చాము. ఈ 50 రోజుల్లో మీరు ఇక్కడ ఆర్గానిక్ ప్రోడక్ట్ యూజ్ చేసిన దాంట్లో ఏం గమనించినారు? ఫస్ట్ వానపాములు అన్న. వానపాముల తర్వాత మళ్ళా గ్రీనిష్ కొంచెం థిక్ గ్రీన్ ఉంది. మా కెమికల్ యూజ్ చేసిన దాంట్లో లైట్ గ్రీన్ ఉంది. స్టెమ్ గానీ అంత ఇదే బాగుందన్న. ఆర్గానిక్ యూజ్ చేసిన దాంట్లో స్టెమ్ బాగుంది. బాగుంది అంటే ఎట్లా? లా ఉంది కొంచెం స్టెమ్ లా ఉంది. తర్వాత ఇప్పుడు గ్రీనిష్ అంటున్నావు కదా, అవునన్నా. ఇక్కడ ఆర్గానిక్ ప్రోడక్ట్ యూజ్ చేసిన దాంట్లో మాత్రమే గ్రీనిష్ కనిపిస్తుందా? అవునన్నా, కొంచెం ఎక్కువ గ్రీనిష్ గా ఉంది. ఆర్గానిక్ వాడుకోకునే దాంట్లో తక్కువ గ్రీనిష్ ఉంది. ఇక్కడ ఒకటి ఎక్కువ గ్రీనిష్ కనిపిస్తుంది నీకు. ఓకే, ఇప్పుడు ఈ యూజ్ చేసిన దాంట్లో కొంచెం హైట్ డిఫరెన్స్ గానీ కొంచెం ఏమన్నా కనిపిస్తుంది దీంట్లో? హైట్ ఏం లేదు, సేమ్ 2 కనిస్తున్నాయి. హైట్ ఒకటే. ఓకే, ఇప్పుడు నీకు వేసిన తర్వాత నీకు హెల్తీగా ఏ చెట్లు అయితే నీకు ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి, కొంచెం చూసిన వెంటనే అట్రాక్టివ్ గా ఇవి ఆరోగ్యంగా కనబడుతున్నాయి మాకు ఈ చెట్లు అనేటట్టు ఆర్గానిక్ కనిపిస్తున్నాయి? ఎక్కువ నీకు కెమికల్ యూజ్ చేసిన ఆర్గానిక్ కొంచెం హెల్తీగా కనిపిస్తున్నాయి. ఆర్గానిక్ వాడిని నీకు హెల్తీ కనిపిస్తున్నాయి. ఓకే ఓకే, నీకు ఇప్పుడు వానపాములు ఉన్నావు కదా, ఇక్కడ వానపాములు చూపిస్తావు ఒకసారి నాకు? చూపిస్తాను. వానపాము ఈ వానపాములు మొత్తం ప్రతి ఒక్క చెట్టు దగ్గర ఉన్నాయి? ప్రతి ఒక్క చెట్టు దగ్గర ఉన్నాయన్న. ఓకే, ప్రతి చెట్టు దగ్గర ఇన్నే ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉంటాయా? ఇన్నే ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉంటాయి. ఒక్కొక్క చెట్టు దగ్గర ఎన్ని చూస్తున్నారు మీరు? అప్పుడే ఒక్కొక్క చెట్టు దగ్గర 15 చూస్తామన్నా. 10-15 వానపాములు చూస్తున్నాను. ఓకే ఓకే, ఈ 50 రోజుల్లో మీరు ఈ వానపాములు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. వానపాములు ఎక్కువ వచ్చాయంటే సాయిల్ రిపేర్ జరుగుతుంది. ఇక్కడ మనం చూసినటువంటి ఈ ఆర్గానిక్ వాడినటువంటి చెట్లలో వానపాములు అనేవి ఉన్నాయి. కెమికల్స్ యూజ్ చేసిన దాంట్లో ఏమన్నా ఉన్నాయి? వానపాములు లేవు. కెమికల్ యూజ్ చేసిన దాంట్లో వానపాములు లేవు. ఆర్గానిక్ దాంట్లో మాత్రమే ఉన్నాయి వానపాములు. కెమికల్స్ యూజ్ చేసిన దాంట్లో ఒక్కటి కూడా కనపడలే, ఎప్పుడు కనపడలే. ఓకే, తర్వాత సార్ ఇక్కడ స్ప్రే చేయడం కూడా జరిగింది. ఇక్కడ స్ప్రేయింగ్స్ వచ్చేసి మనవి క్రాప్ కేర్, క్రాప్ షీల్డ్ ఇక్కడ మనం స్ప్రే చేయించడం కూడా జరిగింది. క్రాప్ షీల్డ్ వచ్చేసి ఫస్ట్ చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు ఇక్కడ 2 ml per లీటర్ ఆఫ్ వాటర్ స్ప్రేయింగ్ చేయడం జరిగింది. తర్వాత మరి రీసెంట్ గా డ్రించింగ్ కూడా చేయించాము. WLT 600 ఇక్కడ డ్రిప్ ద్వారా కూడా వదిలిస్తాము ఇక్కడికి.
ఈ ఈ కొద్ది రోజుల్లో ఎటువంటి రిజల్ట్ అనేది ఉంది కెమికల్ కి ఆర్గానిక్ కి అని చెప్పేసి ఒక చిన్న వెరిఫికేషన్ అంటూ చూడడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం సార్. ఇక్కడ మనం యూఎల్ ప్రొడక్ట్స్ వాడినటువంటి చెట్టు హైట్ డిఫరెన్స్ కానీ ఇప్పటికి 50 రోజుల్లో ఎటువంటి హైట్ ఉంది, ఎటువంటి విడ్త్, ఒక ఆకు వచ్చిన ఆకు లెంత్ కానీ దాని వెడల్పు కానీ ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ అక్కడ డిఫరెన్స్ అనేది మేము చూడాలని చెప్పేసి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ గా ఒక వీడియో తీసుకుంటున్నాం అంతే సార్. ఇక్కడ చూసాము కార్తీక్, ఇక్కడ మనం చూసాము చెట్టు ఏ హైట్ ఉంది ఎట్లా అనేది కూడా. ఇక్కడ చూసినట్టయితే 4.6 ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ 4.6 ఉంది కదా కార్తీక్, ఇక్కడ మనం చూసిన చెట్టుకి. తర్వాత దీని లెంత్ ఏ విధంగా ఉందని చెప్పేసి ఆకు లెంత్ కూడా చూపిస్తాను మీకు. ముప్పై 32 ఇంచులు ఆకు లెంత్ ఉంది. తర్వాత ఈ ఆకు వెడల్పు కూడా ఎటువంటి ఎంత ఉందని చెప్పేసి కూడా చూద్దాం. ఇంచెస్ 13 ఇంచులు ఆకు వెడల్పు కూడా ఉంది. ఇది కూడా చూస్తున్నావా కార్తీ? చూస్తున్నా. ఎంత ఉంది ఇది? 30 ఉందన్న. 30 ఇంచులు. ఈ ఆకు యొక్క వెడల్పు చూసినట్టయితే ఎంత ఉంది? 16 ఉందన్న. 16 ఇంచులు ఈ ఆకు. ఇప్పుడు ఈ స్టెమ్ కూడా చూద్దాం కార్తీక్. కొద్దిగా తీసుకున్నా. స్టెమ్ కూడా మనం చూసినట్టయితే 11 ఇంచులు మనకి ఆ స్టెమ్ సైజ్ కూడా 11 ఇంచులు కనిపిస్తుంది సార్ ఇక్కడ. ఇదే విధంగా ఈ ఆర్గానిక్ వాడినటువంటి ఈ తోటలో ఏ విధంగా హైట్ ఉంది, ఏ విధంగా విడ్త్ ఉంది అనేది మనం చూపించాము. ఇదే విధంగా ఆ కెమికల్ యూజ్ చేసినటువంటి ఆ తోటలో కూడా ఎటువంటి మార్పులు ఉన్నాయనేది కూడా ఒకసారి మీకు ఈ వీడియోలో చూపిస్తాం సార్ మేము. ఇది కెమికల్ యూజ్ చేసినటువంటి ప్లాంట్ సార్ ఈ అరటి తోట. ఈ తోట ఏ విధంగా ఉన్నది కూడా మీరు చూసుకోవచ్చు. కెమికల్ యూజ్ చేసినటువంటి తోట సార్ ఇది. ఇప్పుడు ఈ కెమికల్ యూజ్ చేసినటువంటి ఈ తోటలో ఈ మొక్క ఏ విధంగా ఎంత హైట్ ఉందనేది కూడా మీకు చూపిస్తాను. ఇది 4.5 ఉంది సార్, 4.5 ఫీట్ ఇది కూడా. అలాగే ఈ ఆకు యొక్క హైట్ కూడా చూద్దాము. ఇది 32 ఉంది సార్ ఇది కూడా. తర్వాత దీని వెడల్పు ఇది 15 ఇంచెస్ ఉంది సార్ దీని వెడల్పు, ఆకు యొక్క వెడల్పు. ఇదే విధంగా ఈ చెట్టు యొక్క స్టెమ్ కూడా ఎన్ని ఇంచెస్ ఉంది అనేది కూడా చూద్దాము. టెన్ కూడా తక్కువ ఉంది. దీని నుంచి వచ్చేసి 9.5 ఇంచెస్ ఉంది సార్ ఇది స్టెమ్ కూడా దీని సైజు. ఓకే, ఈ విధంగా కార్తిక్ మీరు చూసారు కదా మనం యూజ్ చేసినటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్ యూజ్ చేసినటువంటి తోట యొక్క ఒక మొక్క కాండం సైజు కానీ దాని ఆకు వెడల్పు కానీ. తర్వాత ఇప్పుడు మీరు అక్కడ వానపాములు చూపించారు కదా, ఒకసారి ఇక్కడ కూడా చూపిద్దాం వానపాములు ఏ విధంగా ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి తవ్వి చూద్దామా. చూపించండి. ఇక్కడ మనం మొత్తం తవ్వి చూసినా కూడా వానపాములు అంటే ఏమి కనిపిస్తలేదు ఇక్కడ. ఇక్కడేం లేవన్న వానపాములు ఏమి.
ఓకే కార్తీక్, మనం వానపాములు వచ్చినాయి అంటే మన తోట సాయిల్ అనేది మనకి మారుతుంది, చేంజ్ అవుతుంది. ఇక్కడ కెమికల్స్ అనేటివి వేసిన తర్వాత నేల అనేది సారవంతం కోల్పోతున్నాయి. అట్లాంటి తోటల్లో వానపాములు అనేది నిలబడలేవు. ఇప్పుడు మనం చూసిన విధంగా చూస్తే వానపాములు లేవు ఇక్కడ. కానీ మనం సాయిల్ అప్లికేషన్ చేసిన దాంట్లో వానపాములు ఉన్నాయి. అంటే మన సాయిల్ రిపేర్ అవుతుంది, మన సాయిల్ చేంజ్ అవుతుంది, అంటే మొక్కకు ఎదుగుదల ఉంటుంది, మన భూమి కూడా సారవంతం రావడానికి దాంట్లో అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే నువ్వు కూడా చూసినావు, మన స్టెమ్ దీనికి దానికి ఎంత డిఫరెన్స్ ఉంది, ఆకుకు ఎటువంటి డిఫరెన్స్ ఉంది, కలర్ అన్ని చూసావు కదా. నీ ఒపీనియన్ చెప్పు, ఆర్గానిక్ వాడిన తర్వాత కెమికల్ వాడిన తర్వాత ఉన్న నీ ఒపీనియన్. ఆర్గానిక్ బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు కూడా దీంట్లో మీరు సాయిల్ అప్లికేషన్ డ్రించింగ్ చేసామని చెప్తున్నారు, 1261 మెగ్నీషియం అంటున్నారు, అమోనియం సల్ఫేట్ వేసినారు, తర్వాత డ్రించింగ్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ చేసినారు, ఇవన్నీ చేసినారు అన్నారు. కానీ మనం చేసిన దానికి మాత్రం మనం 4 ప్రొడక్ట్స్ మాత్రమే చేసినాము. ఖర్చు కూడా మీకు దీనికి చేసిన తర్వాత మీకు లేబర్ ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. మీకు స్ప్రేయింగ్స్, దాంతో పాటు మీరు స్ప్రేయింగ్ చేసిన మనిషిని, తర్వాత మీరు సాయిల్ అప్లికేషన్ దీనికి అప్లికేషన్ నుంచి చేయాలన్నా, తర్వాత ఏం పని చేయాలనుకున్నా మనకి ఇది ఎక్కువ ఇది అవుతుంది. మీరు అక్కడ నుంచి తీసుకుని రావడానికి బాడుగులు అవన్నీ మొత్తం అవుతుంది. కానీ దాంట్లో చాలా తక్కువ పేమెంట్ తోనే ఎక్కువ లాభాలు పొందుతున్నారు మీరు. చూసినట్టయితే మీకు ఆర్గానిక్ నుండే ఎక్కువ బెనిఫిట్ ఉంది, ప్రాఫిట్ కూడా ఉంది. అంతేనా? మీ ఒపీనియన్ ఏది యూజ్ చేయాలనుకుంటున్నారు? కెమికల్, ఆర్గానిక్ వైపే ఉన్నారా? ఓకే కార్తీక్, థ్యాంక్ యూ.